దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. దేవుని బిడ్డలారా, చిన్న మాట మనం చదువుకొని ఆరాధన పనిలో ముందుకు సాగుదాం. యోహాను రాసిన సువార్త, దయతో క్షమించండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. దేవుడు యొక్క వాక్యమును మన వెనుకలో దీవించున్నట్లు చిన్న మాట ప్రార్థిద్దాం. ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభువా. ఇంతవరకు నీ కృప చేత నడిపించి ప్రారంభం మొదలుకుని గాటం వరకు నాయన ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి నడిపించిన ప్రేమగల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. సమయం ముందునైనా చదవబడిన లేఖన భాగము ప్రభువా మాకు దీవెనకరంగా ఆశీర్వాదం చేసి మాతో అందరితో మీరేం మాట్లాడి కృప చూపించమని, పరిశుద్ధాత్మ దేవా సహాయం తెచ్చుమని యేసయ్య నామమున అడిగి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు చెబుతున్న మాటను మనం గమనించినట్లయితే, యేసు ప్రభుల వారు చెబుతున్న మాటను చూడండి. యేసు నేను లోకమునకు వెలుగును అని చెప్తూ ఉన్నాడు. యేసు నేను లోకానికి వెలుగునంటూ ఉన్నాడు. మరలా యేసు నేను లోకమునకు వెలుగును అని చెప్తున్న మాటను గమనించినట్లయితే, చాలా చోట్లలో దేవుడు ఈ విధంగా తను తాను వెలుగుగా తను తాను చెప్పుకున్నాడు. ఆయన అనేక మార్లు ఈ విషయాన్ని బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. నేను లోకమునకు వెలుగుని. అదే యోహాను సువార్త 1:4 చూడండి. 1:4లో దయచేసి చదవండి ఎవరైనా గట్టిగా. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయన జీవం మనుషులకు వెలుగై ఉండెను అని చెప్తా ఉన్నాడు. 3వ అధ్యాయము 19వ వచనం చూడండి. యోహాను సువార్త 3:19. వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలను చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుచున్నట్లు. ఇక్కడ చెబుతున్న మాటను గమనించినట్లయితే, వెలుగు లోకములోనికి వచ్చును గాని అని చెప్తున్నారు. వెలుగు లోకములోకి వచ్చింది అని చెప్పబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, వెలుగు లోకములోకి వచ్చిందని చెప్పబడుతూ ఉంది. తను తాను వెలుగుగా ఆయన ప్రకటించుకుంటున్నాడు యేసు ప్రభుల వారు. నేను లోకమునకు వెలుగును, లోకానికి వెలుగు. లోకానికి యేసు ప్రభుల వారు వెలుగు అని చెప్పుకుంటున్నాడు. యేసు ప్రభుల వారు వెలుగు అని తను తాను అనేక మార్లు ఆయన ప్రకటిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 4:16 చూడండి. మత్తయి సువార్త 4:16లో ఒక మాట ఉంది. నజరేతు విడిచి జెబులోను నప్తాలి ఆయన దేశములో ప్రాంతములలో సముద్రమందలి కపెర్నహూములో వచ్చి కాపురం ఉండెను. జబులోను దేశమును నప్తాలి దేశమును యోర్దానుకు ఆవలను సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలియాయు చీకటిలో కూర్చుండి ఉన్న
ప్రజలకు గొప్ప వెలుగు చూసి మరణ ప్రదేశంలో ఉన్న మరణ ఛాయల్లో కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త యెషయా ద్వారా పలకబడిన నెరవేరునట్లుగా ఇలాగూ జరిగింది. యెషయా ప్రవక్త కూడా ఈ మాట తెలియజేశాడు. 9వ అధ్యాయములో ఆ మాట కనబడుతుంది. యెషయా ప్రవక్త ప్రవచించాడు. అక్కడ చెప్తున్న మాటను మనం గమనించినట్లయితే, చీకటిలో ఉన్న వారి మీదికి గొప్ప వెలుగు అక్కడ వచ్చినట్లు చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డ, చీకటిలో నివసించుచున్న వారి మీదికి కూర్చున్న ప్రజలకు గొప్ప వెలుగు చూశారు. మరణ ప్రదేశములున్న మరణ ఛాయల్లో కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించను. జబులోను దేశం, నప్తాలి దేశము, యోర్దాను ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలియాయు చీకటిలో కూర్చున్న ప్రజలకు అని చెప్తా ఉన్నాడు. ఆ దేశంలో ఉన్న వారు ఎలాగున్నారంటే చీకటిలో కూర్చున్నారట. దేవుని బిడ్డలారా, గొప్ప వెలుగు వారి మీదకి ఉదయించింది అని చెప్తా ఉన్నాడు. గొప్ప వెలుగు వారి మీదకి ఉదయించినట్లు చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 12:35 చూడండి. 12:35. అందుకు యేసు, ఇంక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడు. చీకటిలో నడుచు వాడు తాను ఎక్కడికి పోచున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసము ఉంచుడని వారితో చెప్పారు. అందుకు యేసు, ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య నుండు, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్తున్న మాటను గమనించండి. అందుకు యేసు ఇంక కొంతకాలము వెలుగు మీ మధ్య నుండు అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభుల వారు భూమి మీద జన్మించి ఆయన కొంతకాలం భూమి మీద 33.5 సంవత్సరాలు ఇక్కడ యేసు ప్రభుల వారు భూమి మీద బ్రతికాడు. రాజసువార్తను ఆయన దేవుని రాజసువార్తను ప్రకటించాడు. దేవుని బిడ్డలారా, అలాగున యేసు ప్రభుల వారు తను వెలుగుగా చెప్పుకుంటూ ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్యన ఉంటుంది, తర్వాత వెలుగు కొంతకాలం ఉంటుందని చెప్తున్నాడు. కొంతకాలం వెలుగు మీ మధ్యన ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏమిటంటే, యేసు కొంతకాలం భూమి మీద ఉంటాడు, తర్వాత ఆయన మరణిస్తాడు. మరణించి సమాధి చేయబడి 3వ దినమున అహరోనమై తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడిగా ఉండబోతున్నాడు. ఇలాంటి పరిస్థితి వస్తుంది. అంటే అర్థం ఏంటంటే, యేసు కొంతకాలమైన తర్వాత లోకాల్లో నుంచి ఆయన మరణించి ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అప్పుడు లోకంలో మరి వెలుగివ్వడానికి వెలుగు లేదుగా. దేవుని బిడ్డలారా, వెలుగు లేదు కనుక వెలుగుండగానే నడవండి అని చెప్తున్నారు. అంటే యేసు ప్రభుల వారు ఉండగానే యేసును తెలుసుకోండి అనే విషయాన్ని అక్కడ మరి
చెప్తా ఉన్నాడు. వెలుగుండాలి అందరూ నడుచుకోండి, చీకటి కమ్ముకుంటుంది, అప్పుడు మీరు ఎటు పోతారో తెలియదు, ఎటు నడుస్తున్నారో మీకు అర్థం కాదు అని చెప్తా ఉన్నాడు. తను తాను వెలుగుగా పోల్చుకుంటున్నాడు కనుక దేవుని బిడ్డలారా, లోకానికి సూర్యుడు ఒక వెలుగుగా ఎలాగున్నాడు, మానవ జాతికి యేసు ప్రభుల వారు ఒక వెలుగుగా ఉన్నాడు. వెలుగుగా ఉన్నాడు యేసు ప్రభుల వారు. యేసు ప్రభుల వారు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు లేకపోతే ఉన్నదంతా కూడా చీకటి. దేవుని బిడ్డలారా, మానవ జాతి అంతా కూడా చీకటిలో మరణ ఛాయల్లో ఉన్నదని గ్రహించాలి. మానవ జాతి అంతా చీకటిలో ఉంది, మరణ ఛాయల్లో ఉందని గ్రహించాలి. ఆదికాండము 1వ వచనంలో ఏముంది దయచేసి చూడండి. ఆదికాండం మొదటి అధ్యాయము చదివినట్లయితే, దేవుని బిడ్డలారా, ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. చీకటి అగాధ జలం మీద కమ్మి ఉన్నది. దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి నిరాకారముగా శూన్యముగా ఉంది. భూమి అంతా కూడా శూన్యంగా నిరాకారంగా ఉంది. చీకటేమో అగాధ జలం మీద అల్లాడుచు, చీకటి కమ్మి ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని బిడ్డల 3వ వచనం చూడండి. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను. దేవుడు వెలుగు చీకటిని వేరుపరచెను. అలాంటి చీకటిగా ఉన్న సమయములో దేవుడు వెలుగు కలుగుమని పలికాడు. వెలుగు కలిగింది. వెలుగు కలిగినప్పుడు చీకటి వేరుపరచబడింది. దేవుని బిడ్డ, మునుపు చీకటి ఉంది. ఆ చీకటి ఉన్నప్పుడు దేవుడు తన వాక్కును పంపాడు, వెలుగు కలుగునుగా. కానీ ఎప్పుడైతే దేవుడు పలికినాడో అప్పుడు వెలుగు కలిగింది. చీకటి తప్పుకుంది, చీకటి వేరైపోయింది. అక్కడ చీకటి లేదుగా. ఎప్పుడైతే వెలుగు వచ్చిందో అప్పుడు చీకటి, దేవుని బిడ్డలారా, అక్కడ ఉండదు. కనుక చీకటి అనే విధానాన్ని మనము గమనించినట్లయితే, చీకటి అనగా కొన్ని అర్థాలు ఉన్నాయి. చీకటి అంటే పాపం అనే అర్థము, చీకటి అంటే అజ్ఞానం అనే అర్థం. చీకటి అంటే పాపము అనే అర్థము, చీకటి అంటే అజ్ఞానం అనే అర్థం. దేవుని బిడ్డలారా, ఇలాంటి అర్థాలు ఇస్తూ ఉన్నాయి. చీకటి అజ్ఞానం అని, చీకటి అంటే ఒక పాపం అని, చీకటి అంటే అది మరణం అని కూడా సూచిస్తూ ఉంది. కనుక ఇలాంటి చీకటితో నిండిపోయిన లోకం, పాపముతో నిండిపోయిన లోకం, మరణముతో నింపబడి మరణము ప్రాప్తమైన ఈ లోకానికి పరిష్కారము లేకుండా ఈ చీకటి నుండి, ఈ మరణము నుండి, ఈ అజ్ఞానం నుండి, ఈ మరణ ఛాయల నుండి, ఈ అజ్ఞానం అనే అయోమయము నుండి మనకు పరిష్కారం కావాలి అని ఎంతోమంది ప్రార్థన చేశారు. మన భారతదేశం యొక్క పురాణాలలో కూడా చెప్పబడతా ఉంది. తమసోమ జ్యోతిర్గమయ. తమస్సు అని అంటే తమసోమ జ్యోతిర్గమయ. తమస్సు అంటే చీకటి. అసతోమ సద్గమయ.
అసత్యములో నుండి సత్యము నడిపించు. మృత్యోర్మ అమృతాంగమయ అంటే మరణంలో ఉన్నాను, నన్ను జీవంలో నడిపించు. అసత్యములో ఉన్నాను, సత్యములో నడిపించు. అంటే చీకటి అంటే ఒక మరణంతో పోల్చబడింది, చీకటి అంటే అజ్ఞానంతో పోల్చబడింది, అసత్యంతో పోల్చబడింది. అసతోమా సద్గమయ అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యం నడిపించు. తమస్సులో ఉన్నాను, జ్యోతిర్గమయ్య చీకటిలో ఉన్నాను, నన్ను వెలుగులో నడిపించు అని ఋషులు ప్రార్థన చేశారు. దేవుని బిడ్డలారా, ఈనాడు మానవ జాతి కూడా పాపమనే చీకటిలో, అజ్ఞానమనే చీకటిలో, మరణమనే చీకటిలో కొనసాగుతూ ఉంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే, దేవుడు సృష్టించిన ఒక మనిషి మానవుడు పాపం చేయడం బట్టి, దేవునికి తిరుగుబాటు చేసి పాపం చేయడం బట్టి మనిషి లోపటికి ఈ చీకటి ప్రారంభమైంది. ఒక మనిషిని అవిధేయత వలన మనిషి లోపలి చీకటి, పాపమనే చీకటి, అవిధేయతన చీకటి, అజ్ఞానమనే చీకటి, మరణమనే చీకటి ఒక మనిషిని వలన వచ్చింది. దీనికోసము మరి పరిష్కారం కోసం ఎంతోమంది ప్రార్థన చేశారు, ఎంతోమంది ప్రార్థన చేశారు. దేవుని బిడ్డారా, ఈ చీకటిని మమ్మల్ని విడిపించాలి, ఈ మరణం నుంచి మమ్మల్ని విడిపించాలి, ఈ అజ్ఞానం నుండి మమ్మల్ని విడిపించాలని ఎంతోమంది ప్రార్థన చేశారు. దేవుని బిడ్డారా, అలాంటి పరిస్థితుల్లో ఉన్న మరి ప్రపంచము, లోకము, దేవుని బిడ్డారా, యేసు ప్రభుల వారు ఎప్పుడైతే ఈ లోకములో జన్మించాడో అన్ని సమస్యలకు పరిష్కారము దొరికింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభుల వారి జన్మ ద్వారా గొప్ప వెలుగు కలిగి, యేసు లోకానికి వెలుగుగా చెప్పుకుంటున్నాడు. నేను లోకమునకు వెలుగునన్నాడు. నేను లోకానికి వెలుగును, ఆయన జీవమై ఉన్నాడన్నాడు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవము వెలుగులోనికి నడువునని వారితో చెప్పాడు. జీవపు వెలుగులోనికి యేసు ప్రభుల వారు జీవమై ఉన్నాడు. మరణములో నుండి ఆయన జీవములోనికి తీసుకెళ్ళేవాడు. దేవుని బిడ్డ, అసత్యములో నుండి సత్యములో తీసుకెళ్ళేవాడు, అజ్ఞానముల నుండి జ్ఞానములో తీసుకెళ్ళేవాడు. యేసు ప్రభుల వారు వెలుగుగా తాను అనేక మార్లు బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. యేసు ప్రభుల వారు వెలుగై ఉన్నాడు. ఏదానికి వెలుగైనా చీకటని, పాపము నుండి నిన్ను విడిపించడానికి ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. మరణం అనే బంధకాల నుంచి నేను విడిపించడానికి ఆయన వెలుగుగా ఈ లోకంలో పుట్టాడు. అజ్ఞానము చేత ఏది నమ్మాలో, ఎవరు దేవుడో తెలియని అజ్ఞానములో కొట్టుమిట్లాడుతుంది. ఏది సత్యము, ఏది దేవుడు అని అయోమయములో ఉన్న మానవాళికి నేనే జ్ఞానమునని చెప్పాడు. యేసు ప్రభువు చెప్పాను, నేను జ్ఞానమునై ఉన్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, దయచేసి చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 31వ వచనము, అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలెను అని రాయబడి ఉన్నది. నెరవేరునట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు. ఆయన జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయు. దేవుని బిడ్డారు, యేసు ప్రభుల వారు మనకేమై ఉన్నాడు? దేవుని మూలంగా ఆయన అనగా యేసు ప్రభుల వారు మనకు జ్ఞానమై ఉన్నాడు. ఆయన నీతి అయి ఉన్నాడు, పరిశుద్ధత అయి ఉన్నాడు, విమోచనమాయను. దేవుని బిడ్డ, యేసు ప్రభుల వారు జ్ఞానమై, యేసు ప్రభుల వారి జ్ఞానం అజ్ఞానములో ఉన్న మానవాళిని జ్ఞానములోనికి నడిపించడానికి ఆయన జ్ఞానమై ఉన్నాడు. విమోచన లేక
పాపములో ఉన్న మానవాళిని విడిపించడానికి, పాపమనే బంధకాల నుంచి, పాపమనే శాపం నుంచి విడిపించడానికి ఆయన విమోచకుడుగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, నేను లోకానికి వెలుగునను. ఆయన లోపటికి, ఆయన వద్దకు రాగలిగితే నీకు వెలుగు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, నీ అజ్ఞానం విడిపోతుంది, నీలో ఉన్న అసత్యం విడిపోతుంది, నీకున్న ఆ ఒక మరణ వేదనలు, ఆ మరణము అనేది కూడా నీ నుండి విడిపోతుంది. మరణము నుండి నువ్వు జీవంలోనికి ప్రవేశించగలుగుతావు. యేసును నమ్మగలిగితే యేసు లోకానికి వెలుగై ఉన్నాడని చెప్తా ఉంది కనుక దేవుని బిడ్డారా, యేసు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయనను నమ్మగలిగితే అన్ని చీకట్లు పారిపోతాయి. నేను లోకములో ఉన్నప్పుడు, ఇంకొంతకాలం నేను లోకంలో ఉంటానన్నాడు కదా. 12:35 ఏమన్నాడు? ఇంకొంతకాలం వెలుగు మీ మధ్య నుండి అన్నాడు. చెప్తున్నాను, నేను కొంతకాలం తర్వాత నేను లోకం విడిచి వెళ్ళిపోతానని చెప్తా ఉన్నాను. కనుక ఆయన ఉన్నప్పుడు అంటే అర్థం ఏంటంటే, నేను ఉన్నప్పుడు ఆ వెలుగులోనికి రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పటి వరకైతే యేసు సువార్త ప్రకటించబడుతుందో, ఎప్పుడైతే క్రీస్తు సువార్త ప్రకటించబడుతుందో, అప్పుడు ఆ సమయం ఉన్నప్పుడే మనము ఆ వెలుగులోనికి రావాలి. తర్వాత ప్రతికూల సమయం వస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి దయచేసి, చివరి మాట, 6వ అధ్యాయం. అక్కడ ఒక మాట చెప్తా ఉన్నా. 6వ అధ్యాయం కాగా మేము ఆయనతోటి పనివారమై మీరు పొందిన దేవుని కృప వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అనుకూల సమయమందు మిమ్మల్ని ఆలకించి తిని రక్షణ దినమందు నేను ఆదుకొని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినం అని చెప్తాను. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము క్రీస్తు ప్రకటించబడుతున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీరు నిజముగా ఆయన తెలుసుకోగలిగితే చీకటిలో నుండి, మరణముల నుండి మీరు జీవంలోనికి వస్తారు, వెలుగులోనికి వస్తారు, నిజదేవుని తెలుసుకోగలుగుతారు. యేసు యొద్దకు రాకపోతే మీరు ఇంకా చీకటిలోనే ఉండిపోతారు. అది మనకు ఎంతో నష్టం. దేవుని బిడ్డారా, యేసు యొద్దకు రాగలిగితే అది మీకు రక్షణగా ఏర్పడుతుంది. ఇదిగో ఇప్పుడే మీకు ఇది అనుకూల సమయం. ఎప్పుడైతే క్రీస్తు సువార్త ప్రకటించడం అయిపోతుందో అప్పుడు మనకు వెలుగు దొరకదు. వెలుగున్నప్పుడే, ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడే అప్పుడు మనం తెలుసుకోవాలి, దేవుడు ఎవరైనా తెలుసుకోవాలి, సత్యం ఏందో తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోగలిగితే, వినగలిగితే నీకు వెలుగు దొరుకుతుంది. వెలుగైన యేసు దొరుకుతాడు. ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవాలి, నీకు రక్షణ కలుగుతుంది. కనుక నేను లోకానికి వెలుగని నేను చెప్పాడు కనుక దేవుని బిడ్డారా, ఆ వెలుగులో నువ్వు రాగలిగితే నీ గొప్ప జీవం కలుగుతుంది. పేతురుకు రాసిన పత్రిక చివరి మాట చూడండి. పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురింపజేయు. అయితే మీరు చీకటిల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన
చీకటిల నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. దేవుని బిడ్డలారా, ఎవరైతే యేసుని కనుకుంటారో వారు వెలుగులోనికి వచ్చినట్లుగా, వారి జీవములోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, యేసయ్య వెలుగై ఉన్నాడు. నేను లోకానికి వెలుగును. చీకటితో నింపబడి ఉన్న ఈ లోకంలో యేసు లోకంలోనికి వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగు కిందకు నువ్వు రాగలిగితే, వెలుగు దగ్గరికి రాగలిగితే చీకటి అంతా పారిపోతుంది, రక్షణ కలుగుతుంది, జీవం కలుగుతుంది. కనుక దేవుని బిడ్డలారా, సమయం ఉండగానే, నీ ఆయుష్కాలం ఉండగానే, ఆయుష్కాలం ఉన్న సమయం ఉండగానే, ఇది అనుకూల సమయం. నీకు సమయం ఉండగానే వెలుగైన దేవుని తెలుసుకో. నీ జీవితంలో చీకటాన్ని పటాపంచలైపోతాయి. నీకు వెలుగు కలుగుతుంది, జీవం కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. కనుక దేవుని బిడ్డారా, ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోండి. నిజ దేవుడిని, వెలుగైన దేవుని తెలుసుకోవాలని ఈ మాటలు ముగిస్తూ మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవానికి చెప్పబడిన వాక్యమును అయ్యా దీవించి ఆశీర్వదించి అందరిలో ఫలింపజేయమని, అందరితో మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వందనా చెల్లిస్తూ యేసునామమున అడుగుతున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహవాసానికి కుటుంబమున మనకును భూలోకమున సకల భక్త కోడికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.